డాలర్ డ్రీమ్స్ ఎంతో మందికి సంఖ్యలు వేశాయి, మరెంతో మందిని చంపేశాయి, చంపుతున్నాయి కూడా. అమెరికా వెళ్లాలంటే ఎన్నో మార్గాలున్నాయి. చదువు కోసం వెళ్ళడం, ఉద్యోగం కోసం వెళ్ళడం, అక్రమంగా అమెరికాకు చేరుకుని ఎలాగోలాగా బతికేద్దామని వెళ్ళడం. ఇందులో మొదటి రెండు విషయాలు లీగల్, కానీ అడ్డదారులు అమెరికాలోకి చొరబడ్డం ఇల్లీగల్. ఇప్పుడు డిపోర్ట్ అయిన వారిలో చాలా మంది ఇలాంటి వారే. మెక్సికో, కెనడా బోర్డర్స్ ద్వారా అమెరికాలోకి చేరుకున్న వారే. పనామా అడవుల ద్వారా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన వారే వీరంతా. డాలర్ డ్రీమ్స్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అక్కడికి వెళితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ స్టాంప్ వేసి అమెరికా నుండి గెంటేశారు. అంతకన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాం. డిపోర్ట్ అయిన భారతీయుల కన్నీటి కథల గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పనామా అడవుల్లో తీవ్ర ఇబ్బందులున్నాయి. పనామాలోని డేరియన్ గ్యాప్ అడవుల్లో నిద్రలేని రాత్రులు గడిపారు. వీడియోస్ ని ప్రస్తుతం యువకులు షేర్ చేసుకుంటున్న దృశ్యాల్ని కూడా చూడొచ్చు. అడవుల్లో చుక్క నీరు లేదు, తిండి లేదని యువకులు బాధపడుతున్నారు. ఎక్కడ అడుగేస్తే ఏ ఊపిలో కూరుకుపోతామో కూడా తెలియని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చూపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అడవుల్లో చనిపోయిన వారిని కూడా చూశామని ఆ యువకులు చెప్తున్నారు. ఈత రాక నీటిలో కొట్టుకుపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు.